హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు వంకాయ శనగపప్పు ఎలా వండుకోవాలో నేను చూపిస్తా, సరేనా? వంకాయలు ఒక 4-5 వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలా పోపుకేమో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, శనగపప్పు పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి అంటే గరం మసాలా అన్నీ వేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఒకటి కట్ చేసుకున్నా, కొంచెం చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నాను, శనగపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలనేది నేను మీకు ఈజీగా కుక్కర్లో వేసేసుకుని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకుని వేడయిన తర్వాత ఒక్కొక్కటి వేసేద్దాం, సరేనా? అన్నీ వేసేద్దాం, ఒక్కొక్కటి పోపు వేసుకుందాం. ఫస్ట్ పోపు ఒక నిమిషం వేగిన తర్వాత మొత్తం వంకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేద్దాం. 1 by 1 వేసేద్దాం, సరేనా? ఈజీగా అయిపోయేటట్టు చూపిస్తానన్నమాట, సరేనా? ఎంత ఈజీగా అయిపోతుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి, వంకాయ శనగపప్పు, సరేనా? పోపు ఇంకా కాలేదు. పోపు కాలిందంటే కూర అయిపోయినట్టే. ఈజీ, మనకి కుక్కర్లో ఈజీ కదా. కుక్కర్లో వంటలు చేసుకోవడం అంటే ఎంత ఈజీ, మీకు తెలిసిన విషయమే కదా అది. ఇప్పుడు ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసేసా, శనగపప్పు వేసేసుకున్నాను. వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. వంకాయ ముక్కలు కూడా వేసేసి ఉప్పు కారం వేసుకున్నాం. ఉప్పు కారం వేసుకొని ఒకసారి కదిలిచ్చేసుకొని చక్కగా మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఒక్క విజిల్ వచ్చిందంటే సరిపోతుందండి. ఒక విజిల్ రానివ్వండి. ఇదిగోండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు కూడా వేసేసాను. చక్కగా కదిలిచ్చేసుకొని దీన్ని కలిపేసుకున్నాం. అంతా కలిపేసుకొని మూత పెట్టేద్దాం ఇంకా, సరేనా? చూసారా, కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తా. మూత పెట్టేస్తే ఆ వంకాయలో ఉన్న వాటర్ తోటే కర్రీ అయిపోతుంది. మీరు వాటర్ ఏం పోయొద్దు, సరేనా? నేను మళ్ళీ మీకు కర్రీ తీసి చూపిస్తాను. ఒక్క విజిల్ రానివ్వండి. చూసారా, వంకాయ శనగపప్పు కర్రీ ఎంత బాగా అయిందో చూసారా. కొంచెం కూడా మాడలేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. నేను ఇందాక వాటర్ వద్దన్నాను కదా, ఒక టీ కప్పులో హాఫ్ పోసుకోండి. హాఫ్ పోసి పెట్టుకోండి, చక్కగా జ్యూసీగా ఉంటుంది, సరేనా? మీకు ఈ వంకాయ శనగపప్పు కర్రీ నచ్చినట్టయితే లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి.